హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే ఉండే పాలతోటి బాడీ పెయిన్స్ కానీ హెడేక్స్ కానీ రాకుండా ఎనర్జీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎనర్జీ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి క్లీన్ చేసిన 6 ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. వీటినే డ్రై డేట్స్ అని కూడా అంటారు. అలాగే క్లీన్ చేసుకున్న 6 బాదం పప్పులను కూడా తీసుకుని ఇందులో వాటర్ని పోసుకొని ఓవర్ నైట్ కానీ లేదా కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బాదం పప్పులు అలాగే ఖర్జూరం కూడా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు బాదం పప్పుల నుండి స్కిన్ తీసేసుకోవాలి. అలాగే ఖర్జూరంలో ఉండే సీడ్స్ని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఖర్జూరం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ నానబెట్టుకున్న వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. మీరు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం అన్ని డేట్స్ నుంచి సీడ్స్ని తీసుకోవాలి. అలాగే ఆల్మండ్స్ నుంచి కూడా స్కిన్ని సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో 2 కప్పుల పాలను తీసుకోవాలి. ఈ పాలను పాల ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు లేదా గేదె పాలనైనా సరే ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇందులో 2 ఇంచులు దాల్చిన చెక్కను వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ పాలను వేడి చేసుకోవాలి. పాలు ఒకసారి పొంగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఖర్జూరం అలాగే బాదం పప్పుల పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మిగిలిన పేస్ట్ని ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని 2-3 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్వీట్ కోసం షుగర్కి బదులుగా కండ చక్కెరను అంటే పటికి బెల్లాన్ని పొడిగా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు తేనెనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. తేనెని యాడ్ చేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. పటికి బెల్లం పొడిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు పాలను మరిగించుకున్న తర్వాత ఇందులో నుంచి దాల్చిన చెక్కను తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలను వేడిగా తీసుకోవాలి. ఇలా డైలీ తీసుకోవడం వలన బాడీ పెయిన్స్ అలాగే హెడేక్ లాంటివి రాకుండా ఉంటాయి. ఈ సింపుల్ హెల్త్ డ్రింక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.